సంతానం కోసం సైన్స్ 1 మినిట్లో రీజన్స్ ఫర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటాం. సిరీస్ 2. లేడీస్కి తొందరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు? ఓవిలేషన్. అంటే ఎవ్రీ మంత్ ఎగ్ బ్యాగ్ నుంచి ఎగ్ విడుదల అవ్వాలి, ఓవిలేషన్ అంటారు. నార్మల్గా 12th డే విడుదల అవుతుంది. కొందరు యానోవిలేషన్, ఎగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎగ్ బ్యాగ్లో ఎక్కువ ఎగ్స్ ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అంటారు, PCOS. ఇప్పుడు PMOS అన్నట్టు. మోర్ దెన్ 20 ఎగ్స్ ఉంటుంది, స్కాన్లో తెలుస్తుంది అనమాట. అదే కొందరు లేడీస్లో తక్కువ ఎగ్స్ ఉందనుకోండి, లెస్ దెన్ 4 per ovary, లెస్ ఓవేరియన్ రిజర్వ్, పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని చెప్తాం. ఇవి ఓవిలేషన్ డిజార్డర్స్. కొందరు సెకండ్ ట్యూబ్లో ఏదైనా కొందరు బ్లాక్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు. అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ఉండాలి. థర్డ్ గర్భాశయం. ఇది బేబీని 9 months వరకు తీసుకొని వెళ్తుంది. కొందరికి గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం. అండ్ కొందరికి గర్భాశయమే గట్టిగా అయిపోతుంది, అడినోమైసిస్ అంటారు. 9 months వరకు ప్రెగ్నెన్సీ వెళ్ళే ఛాన్స్ తక్కువ, అబార్షన్ అవుతుంది వాళ్ళకి. థర్డ్ గర్భాశయం లైనింగ్, ఎండోమెట్రియం, భూమి అంటాం. అది థిన్ ఉంటే కొన్ని ఇన్ఫెక్షన్లో అడేషన్స్లో థిన్ ఉంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. ఫోర్త్ గర్భాశయం ద్వారం ఉంటుంది, సర్విక్స్. ఇది చాలా ఇక్కడే స్పర్మ్స్ వెళ్ళాలి లోపల. బై ఛాన్స్ అది టైట్గా ఉందంటే స్టినోసిస్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు కొన్నిసారి. ఫోర్త్ వెజైనా. వెజైనాలో కలవటానికి ఇష్యూస్ ఉంటాయి. కొందరికి లేడీస్లో కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉండి మజిల్స్ చాలా కంట్రాక్ట్ అవుతుంది, వెజైనిస్మస్ అంటారు. అప్పుడు స్పర్మ్ ఎంట్రీనే కాదు కదా. ఇంకా కొన్ని సిచ్యుయేషన్ లైక్ ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ప్రాబ్లం, బ్రెయిన్లో వచ్చే హార్మోనల్ ఇష్యూస్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ అబౌట్ సిరీస్ 3లో ఇంకా ఫర్టిలిటీ గురించి చెప్తాం. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని మీరు కమెంట్లో పెడితే నేను మీకు డీటెయిల్ పంపిస్తాను. థ్యాంక్ యూ.